ఇప్పుడు మనకు చిన్నప్పుడు కథ చెప్తా ఉంటారు, బంగారు బాతు కథ. రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది బాతు. ఎవరో పనికిమాలో రాజారెడ్డి అట్లాంటోడు ఒకటేసారి కోసుకుంటే దండిగా బంగారు గుడ్డు దొరుకుతాయి కదని చెప్పి ఆ బాతును కోస్తే దాంట్లో గుడ్డు లేవు. అంటే రోజు ఒక గుడ్డు బంగారు గుడ్డు మాత్రమే పెడుతుంది. ఆ చందంగా నరసయ్యను చంపితే మొత్తం రైల్వే కోడూరులో ఉన్న ముగ్గురాయి గన్లన్నీ కూడా మా వశమవుతాయి కదా అని చెప్పేసి వెంకట నరసయ్య గారిని 15/7/1975లో చంపిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి మీ చరిత్ర. నువ్వు పుట్టిండొచ్చు గోల్డెన్ స్పూన్తో, మీరు పుట్టి పెరిగింది, నువ్వు తినే ప్రతి రక్తపు ఆ గోల్డెన్ స్పూన్తో తినే ప్రతి అన్నం కూడా రక్తపు మరకలై ఉన్నాయి. రక్త మాంసాలతో చేసిన వంట నువ్వు తిన్నావు తప్ప మీరు కష్టపడో లేకుంటే సేద్యం చేస్తూ సంపాదించిన డబ్బులు కాదనే విషయాన్ని గుర్తించుకోరా. వెంకట నరసయ్యని చంపారు. ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరు. వెంకట నరసయ్యను కేవలం అతను భాగంగా ఉన్న మొత్తం అందరిని కూడా అతని యజమానిగా ఉన్న గనులను ఆక్రమించుకోవాలనే ఆలోచనతో కడప కోటిరెడ్డి సర్కిల్లో మీరు హత్య చేయడం జరిగింది. ఆ రోజు నీ మీద కూడా ముద్దాయి, కానీ మేనేజ్ చేసుకొని ఆ రోజే వ్యవస్థలను మేనేజ్ చేసుకొని ఆ కేసు నుంచి నువ్వు తప్పించుకొని మీ తండ్రిని, మీ పెద్దనాన్న రాజశేఖర రెడ్డి గారు అన్న పెద్దన్నైన జార్జి రెడ్డి గారిని ఆ కేసులో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రాజశేఖర రెడ్డి పాత్ర 99% ఉంటే మిగతా వాళ్ళ పాత్ర 1%. దాని తర్వాత నరసయ్యకి ఎవరు కానీ భార్య తప్ప పిల్లలు లేరు, వారసులు ఎవరు లేరు. ఆయనకున్న సమీప బంధువులు కూడా చంపేస్తారేమో మీరు అని చెప్పేసి శ్రీకాకుళానికి పారిపోయి మురళి అని వాళ్ళ సమీప మేనల్లుడు శ్రీకాకుళంపై టీచర్ ఉద్యోగాన్ని పొందడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, లేకపోతే ఇంకో పార్టీ లేదు. మీ తండ్రి గారు ఎమ్మెల్యే కాదు. ఏ ఫ్యాక్షన్కి సంబంధం లేకుండా మీ పైన ఎవరు దాడి చేయకుండా మీరు వెంకట నరసయ్యని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఇది వాస్తవం కాదా? రికార్డు కాదా ఇది? ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? 144/1975 కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీ తాత పైన, మీ పెదనాన్న పైన, మరో 6 మంది పైన కేసు నమోదైన విషయం వాస్తవమా కాదా? ఇంకొక విషయం కూడా నువ్వు తెలుసుకోవాలా. వెంకట నరసయ్యను హత్య చేసేదానికి మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒప్పించింది 25,000 రూపాయలకు. 25,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చంపిన తర్వాత 20,000 రూపాయలు డబ్బులు ఇస్తా అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు నరసయ్య చచ్చిపోయేటంత వరకు ఎవరు చంపినారనే విషయం ఎవరికి తెలియదు. దీంట్లో మళ్ళీ యాక్షన్ పండించినారు వీళ్ళే. రాజశేఖర రెడ్డి కాకుండా రాజారెడ్డి గారు, జార్జి రెడ్డి గారు పోయి మా నరసయ్యను చంపేసినారు, ఎవరు చంపినారు అని అంతు చూస్తామని చెప్పి ఏడ్చి పడబొబ్బులు కానీ పెట్టినారు. మీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడిగి కనుక్కో నిజమా కదా. ఈ విషయం ఎలా బయటపడిందంటే, చంపిన వాళ్ళు కడపలో బస్సు ఎక్కి పులివెందులకు రావడం జరిగింది. అంటే అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు, మోటార్ సైకిల్, జీపులు లేవు కాబట్టి ఒక వ్యక్తి కత్తులు సంచిలో చుట్టుకొని బస్సు ఎక్కి రావడం జరిగింది. పెళ్లిమరి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఈ హత్య విషయం తెలిసి బస్సులు తనిఖీ చేసేటప్పుడు ఆ వ్యక్తి దొరికి ఆ వ్యక్తిని పోలీసు వాళ్ళు తమ పద్ధతుల్లో విచారం చేస్తే మొట్టమొదటిగా చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ హత్య నన్ను చేయమని చెప్పారని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఎవరైతే చంపారో నరసయ్యను, మిమ్మల్ని డబ్బు అడిగితే మీరేం చెప్పారు? మీ తండ్రి, నువ్వు నా పేరు చెప్పినావు కాబట్టి నీకు డబ్బు ఇవ్వనని చెప్పి ఎగరగొట్టావు. అతను చంపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి నాకు అన్యాయం చేశాడు, నమ్మించి గొంతు కోసాడని చెప్పి ఎన్ని మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపిన చరిత్ర మీ కుటుంబాన్ని. ఎక్కడ చంపినారో చెప్పాలనా? పులివెందుల వీరప్రాయనపల్లి పోయే మధ్యలో ముత్తుకూరు అనే గ్రామం ఉంటుంది. అతను చెనిక్యాల వ్యాపారస్తుడు. అతను మధ్యాహ్నం పూట ఒకడు వ్యాపారం చూసుకొని వస్తూ ఉంటే ముత్తుకూరు సత్రం దగ్గర చంపిన చరిత్ర మీది. ఇంత చరిత్ర పెట్టుకొని మేమేదో స్వాతంత్ర సమరయోధులం అని చెప్పి మాట్లాడడం సరికాదని చెప్పి చెప్తాను. ఇంకొక దారుణమైన విషయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలా. నరసయ్య గారు చనిపోయిన తర్వాత నరసయ్య మేనల్లుడు మురళీకి శ్రీకాకుళంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది ఆ కాలంలో. కానీ అప్పుడు అతనికి నక్సలైట్లు పరిచయమై, ఎందుకు కడప జిల్లా నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు,
ఏమి కారణం అంటే ఈ విధంగా రాజశేఖర రెడ్డి అనే ఒక నరరూప రాక్షసుడు మా మేనమామ ఆస్తిని కాజేసేదానికి మా మేనమామను చంపినాడు, ఆయనకు వారసులు లేరు నేను తప్ప, నన్ను కానీ చంపుతాడేమో అని చెప్పి ఆస్తులన్నీ వదిలేసి నేను శ్రీకాకుళానికి వచ్చి తలదాచుకుంటా అని చెప్పడం జరిగింది. మురళి చెప్పే విషయంలో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ఆ రోజు నక్సలైట్లు అన్ని విధాలా వాళ్ళు సమాచారం తెలుసుకొని రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, ఆస్తి కోసం నరసయ్యను అన్యాయంగా చంపారని చెప్పి రాజశేఖర రెడ్డిని చంపేదానికి ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలనుకుంటున్నా. మీ తండ్రి గారు శాసనసభ్యుడు కాకముందే హైదరాబాద్ పిలిపించుకున్నారు మీ తండ్రిని చంపాలని చెప్పి సచివాలయానికి. ప్రసాద్ అనే ఒక వ్యక్తి, అంటే సచివాలయంలో మైనింగ్ వ్యవహారాలు చూసే ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు అప్పుడు ల్యాండ్లైన్లో ట్రంక్ కాల్ చేసి మీ తండ్రిని అక్కడ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత మీ తండ్రి ప్రసాద్ దగ్గరికి పోతే, ఏం సార్ మీరు రమ్మన్నారంటే, నేనెప్పుడు రమ్మని చెప్పినాను, నిన్ను రమ్మని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి కొంత అనుమానం తగిలింది ఏదో జరుగుతోందని చెప్పి. మీ తండ్రి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది, అప్పుడప్పుడు సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఈ పక్క గేట్ ఉండేది. ఆ గేటు ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం మెడినోవా హాస్పిటల్ దగ్గర నుంచి మీ తండ్రి ప్రసాద్ సచివాలయం నుంచి బయటికి నడిచి వచ్చేటప్పుడు తుపాకీతో కాల్చిన విషయం వాస్తవమా కాదా? జస్ట్ అలర్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి తప్పించుకొని పక్కకు జరగడంతో ప్రసాద్ అనే సచివాలయ ఉద్యోగి ఆ బుల్లెట్ గుండెకు తగిలి అక్కడనే నడి రోడ్డుపైనే, ఆ సచివాలయం రోడ్డుపైనే చనిపోయిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి తెలుసుకో, మీ పెద్దలను అడిగి సమాచారం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తర్వాత 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో మీకు అప్పుడు ఎవరు డైరెక్ట్ ప్రత్యర్థులు లేరు, మీకు ఇంకో కుటుంబానికో లేకుంటే డైరెక్ట్ శత్రువు లేరు. ఎందుకు గాను రాష్ట్ర సచివాలయంలో మీ తండ్రి పేరు అటాక్ చేశారో సూటిగా సమాధానం అని చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి తాబేదారులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకుగా చేశారు? మీరు చేసినా, మీ తండ్రి చేసినా, మీ బంధువులు, మీ నాయనగారులందరూ మీ తాత చేసిన పని ద్రోహమైన పని అని చెప్పేసి మీ తండ్రిని చంపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా, స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారి పందన చేరి ఆర్థికంగా ఉన్నత స్థితి పొంది దేశద్రోహులుగా మీరు పనిచేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి రక్తపు టేరులను పారించి అమాయకులందరినీ కూడా చంపి మీ మీద కూడా, మీ తలకు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత నర్సయ్య కుటుంబీకులతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ కొంత ఆస్తులు ఇచ్చి సర్దుబాటు రాజీ చేసుకున్న మాట వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి? అడుగు, మీరు అప్పుడు పుట్టినారో లేదో నాకు తెలియదు. ఇంత పెట్టుకొని మేము చాలా మంచోళ్ళం, మా నాయన చాలా మంచోడు, మా చిన్నాయనంగా మంచోడు, మా తాతంగా మంచోడని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలను యామార్చవద్దని చెప్పి చెప్తా ఉన్నా. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు మీ తాత జీపులో కానీ, మీ నాయన జీపులో కానీ, మీ చిన్నాయన జీపుల్లో కానీ బాంబులు లేకోకుండా మీరు ఎప్పుడన్నా తిరిగినారా? బ్యాగులు బాంబులు పెట్టుకొని ఏ ఊరికి పోవాలన్నా కూడా బ్యాగుల్లో బాంబులు పెట్టుకొని పోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు చేయని అరాచకాలు, దౌర్జన్యాలు అన్ని గత 4-5 రోజులుగా అన్ని సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీలో ఉన్న 26 వార్డులకు ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారానికి గాను అప్పటి ప్రతిపక్ష నాయకుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పట్టణంలో బహిరంగ సభ పెడితే వేలాది మంది ఆ మీటింగ్కి రావడం జరిగింది. 2004, 2005 ఒక్క సంవత్సరానికే మీ మీద పులివెందుల ప్రాంతంలో వ్యతిరేకత వచ్చిందనే దానికి అదే సూచన. ఆ రోజు నుంచి ఏదో విధంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కొన్ని వార్డులు గెలిచే, కొంతమంది కౌన్సిలర్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి మా మీద కుట్రలు పన్ని హింసించిన విషయం వాస్తవం కదా? మీకు నిజంగా ప్రజాస్వామ్యం అంత గౌరవం ఉంటే మీకు
ప్రజలలో బ్రహ్మాండమైన సానుభూతి పలుకుబడి ఉంటే ఎన్నికల ముందు రోజు రాత్రి మమ్మల్ని అందరినీ కూడా మా జోబులలోనే 100 రూపాయలు 1000 రూపాయలు 3000 రూపాయలు డబ్బులు పెట్టి మీరు